బిగ్ బాస్ సీజన్ 8లో రూట్ మార్చిన నిఖిల్ ఫ్యామిలీ వీక్ తర్వాత హౌస్ మేట్స్ యొక్క ప్రవర్తనలలో గణనీయమైన మార్పులు వస్తూ ఉంటాయి. ఇక ఇలా ఎందుకు జరుగుతుందంటే హౌస్ మేట్స్ని కలవడానికి వస్తున్న వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ వస్తూ జనాలు ఏమనుకుంటున్నారో అది కూడా మోసుకుంటూ వచ్చి వారి చెవిన పడతారు. ఇక అలా బయట ఉన్న లీక్స్ మొత్తం వాళ్ళ చెవిన పడటంతో హౌస్ మేట్స్ అప్రమత్తమై మిగిలిన కొన్ని వారాలు ఆ తప్పులను రిపీట్ చేయకుండా గేమ్ని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అలా నిఖిల్ వాళ్ళ మదర్ నిన్న వచ్చి కొన్ని ఇన్పుట్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఇన్పుట్స్ని తప్పకుండా ఫాలో అవుతానంటూ కూడా చెప్పాడు నిఖిల్. ఇక అందులో భాగంగా హౌస్లో ఇవాళ ఉదయం నుంచి కూడా యష్మితో అంటి ముట్టనట్టు ఉంటున్నాడు నిఖిల్. ఇక ఇదే విషయంపై ప్రేరణ నిఖిల్ని అడుగుతుంది, ఏమైందిరా, ఎందుకు మాట్లాడటం లేదు, నిన్న మీ అమ్మగారు ఏమైనా చెప్పారా అంటే బయట కొద్దిగా రాంగ్గా పోర్ట్రే అవుతుందంట, సో కొద్దిగా అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నాను, అమ్మ చెప్పినట్టుగా విందాం అనుకుంటున్నానని చెప్తాడు. అందుకని అవాయిడ్ చేస్తున్నానంటూ బట్ స్టిల్ షీ ఈజ్ మై బడ్డీ అంటూ చెప్తాడు నిఖిల్. అయితే నిన్న మా మదర్ కొన్ని ఇన్పుట్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఇన్పుట్స్లో ఇది కూడా ఒకటి. ఇంకా ఏమేం చెప్పారా అంటే మనది గ్రూప్ గేమ్ లాగా ఉందంట, సో ఇక మీదట నుంచి నేను ఇండివిజువల్ గేమ్ ఆడబోతున్నాను, మిగిలి ఉన్న 5 వీక్స్ నేనంటే ఏంటో ప్రూవ్ చేస్తాను, బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ నాకు అది రిగ్రెట్ ఫీలింగ్ లాగా ఉండకూడదు, ఈ ఎమోషన్స్ రిలేషన్స్ నాకొద్దు, ఈ 5 వారాలు మాత్రం నేను వచ్చిన గోల్ కోసమే ఆడతాను, నా అల్టిమేట్ ఎయిమ్ అండ్ గోల్ ఒకటే, అది బిగ్ బాస్ ట్రోఫీ ఎత్తడం, ఇక వేటికైనా సెకండ్ ప్రియారిటీనే, నా మెయిన్ ప్రియారిటీ మాత్రం అదే అంటూ నిఖిల్ అయితే ఖరాఖండిగా చెప్పేస్తాడు. ఇక ట్రాక్ కూడా మారుస్తున్నట్టు నిఖిల్ అయితే ప్రేరణతో చెప్పేస్తాడు. అయితే నిఖిల్ ఇలాగా కప్పు కోసం తహతలాడటం చూసి ఆడియన్స్ అందరూ కూడా ఇది కదరా మన నిఖిల్ అంటూ మారిన నిఖిల్ ఆడితే ఎలా ఉంటుందో చూస్తారా రేపటి నుంచి అంటున్నాడు. ఇక వచ్చే వారం జరిగే టాస్క్లో విజృంభణ తప్పకుండా ఉంటుందని ఫ్యాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక నిఖిల్ రేపటి నుంచి ఓన్లీ ఆట కోసమే ఆడితే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించి కింద కామెంట్ చేయండి.